అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గంటి రమాదేవి గారు రచించినటువంటి విష్యందనం అనే కథ విందామా మరి. నవ్య వివాహ పత్రిక అందగానే ఆమె స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నిన్ను మెచ్చినవాడు, నీకు నచ్చినవాడు నీ జీవిత భాగస్వామిగా వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మన మిత్ర చతుష్టయంలో నీకొక్కదానికే వివాహ గడియ రాలేదని, ఎప్పుడొస్తుందో అసలు వస్తుందో రాదోనని హడలిపోయాను అంది అదే ఊరిలో ఉండే నవ్య స్నేహితురాలు మనీషా. నేను వీలు చేసుకుని వస్తాను, ఎన్ని పనులున్నా మానుకుని వస్తాను. ముహూర్తం పెట్టేటప్పటి నుంచి నాగవల్లి వరకు అన్నీ దగ్గరుండి జరిపిస్తాను, ఒక్కటి తప్ప. ఆ మాటల్లో శ్లేష నవ్యకు అర్థమైనట్టు లేదు. మనీష ఆశించిన ఉత్సాహం కనపడలేదు. ఎందుకే డల్గా ఉన్నావు అని అడిగింది. కాచప అంది నవ్య. అది నీ భర్త పేరు కాశ్యపన? కాదు, కాచప అని ఫోన్ పెట్టేసింది. మనీషాకు అయోమయంగా ఉంది. కచ్చటప పరుషములు, గసదవ సరళములు అని తెలుగు మాస్టర్ చెప్పింది గుర్తొచ్చింది. ప్రస్తుత పరిస్థితికి తెలుగు వ్యాకరణానికి ఉన్న సంబంధం మనీషాకు బోధపడలేదు. పరాయి ఊర్లలో ఉన్న మిగిలిన ఇద్దరి మిత్రులకు ఫోన్లు చేసి నవ్య ఉదాసీనత గురించి చెప్పింది. కొత్త పెళ్లి కూతురులో ఉండవలసిన హుషారు లేదు. నవ్య తమ అందరిలోకి అందగత్తె, కొంచెం పొడగరి, స్వచ్ఛమైన పాలమీగడ లాంటి చెక్కిళ్ళు, అటు తెలుపు నలుపు కాని తెలుగు అమ్మాయి, మేని ఛాయ, సన్నని నడుము, అందమైన చక్కటి చెక్కిళ్లకు అలంకారంగా తళతళ మెరిసే పెద్ద పెద్ద కళ్ళు, నాసిక కొండ సంపంగి కన్నా నాజుగ్గా అందంగా ఉంటుంది. చిన్న నోరు, మెరిసే దంతాలు, సన్నటి నడుముపై సమున్నతంగా సహజంగా ఉండే అందాలకు లోటు లేదు. ఆమెను ఏ భంగిమలు చూసినా కూడా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. చదువులో అందంలో మాకన్నా ఎన్నో రెట్లు ముందున్నావు. శాపమో ఏమో నీకు పెళ్ళి కాలేదు అంది దేశపు రాజధానిలో ఉండే కిరణ్మయి. నవ్య ఆలోచనలు సవ్యంగా ఉంటాయి. ఆమెకు కొత్త ఆవకాయ, కొత్త బెల్లం, వసంతకాలపు మొదట్లో కాసే కొత్త మామిడికాయలు ఇష్టం. తెల్లవారుజామున 4 గంటలకు ముహూర్తం. వివాహ కార్యక్రమాలు ముందే ప్రారంభమయ్యాయి. పెళ్లి కుమారుడి స్నాతకం పూర్తయింది. వరుడి కాశీయాత్ర ఆరంభమైంది. నవ్యకు అన్న వరస అయ్యే సాయి బెల్లం ముక్కతో వరుడు గడ్డాలు పట్టుకుని బతిమలాడటం, బొక్కాలు పూసుకోవటం, పంచదార చిలకలు పంచుకోవటం పూర్తయ్యాయి. ఇవి ఎవరూ సీరియస్గా తీసుకొని ఒక ప్రహసనం. ఇక వేడుక. వేదమంత్రాల మధ్య జీలకర్ర, గుడపిష్టం తలపై పెట్టడం, మంగళసూత్ర ధారణకు ముందు నుంచి వరల్డ్ వైడ్ వెబ్కాస్ట్ కార్యక్రమం నడుస్తోంది. ఇప్పుడు అది కామన్. మిలమిలా మెరిసే గులాబీ రంగు జరీ చీరలో నవ్య అందం ద్విగుణీకృతమైంది. కానీ నిండు చందమామలో దిగులు మేఘంలాగా నవ్య ముఖంలో మనోవేదన మేహం ఆవరించింది. ఆ విషయం ఆ హడావిడిలో ఎవరూ గమనించలేదు. మనీషా గమనించినా నవ్యను అడిగే సమయం సందర్భం రాలేదు. రాత్రి కొంచెం లేటుగా వచ్చిన మూడో స్నేహితురాలు కిరణ్మయి పెళ్లి కూతురు ముఖంలో కనిపించే నిరాసక్తత గమనించలేదు. పెళ్లి కుమారుడు చూడచక్కటివాడు, పెళ్లి బట్టల్లో గంభీరంగా ఉన్నాడు. నల్లటి నొక్కుల జుట్టు, విశాల పాల భాగం, విశాల వక్షస్థలం, 6 అడుగుల పొడవున్నటువంటి ప్రశాంత్ను చూసి మనీషా నిట్టూర్పు విడిచింది. వరుడు అనాకారి అనుకుంది. ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఆమెకు అనుమానం వచ్చింది. నవ్య ఎవరినైనా ప్రేమించి విధిలేక ఈ వివాహానికి ఒప్పుకుందా ఏమో? ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో? కంగ్రాచ్యులేషన్స్, మీ శ్రీవారు అందగాడే, మంచి ఉద్యోగంలో ఉన్నాడని తెలుసు. ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులు వాళ్ళ ఊరు దాటి ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదని తెలిసింది. సిటీలో 3 బెడ్రూమ్ల ఫ్లాటు, కొత్త కారు ఉన్నాయని, నెలకు 6 అంకెల జీతం వస్తుందని తెలిసి నీ అదృష్టం బాగుందని సంతోషపడుతూ ఉంటే తుమ్మల్లో పొద్దు కుంకినట్టు ఏడుపు మొహం వేసుకున్నావేటి అంది మనీష సూత్రధారణ ముగిసిన తర్వాత సమయం చూసుకుని. నవ్య కళ్ళు ఎత్తి మనీషాను చూసి దిగులుగా అంది. కాచాప. మనీషా ముఖంలో ప్రశ్నార్థకం. అంతకన్నా మాట్లాడే సమయం లేదు. ఆమె కాటుక కళ్ళలో కనిపించిన వర్షపు మేఘాలు మనీషా దృష్టిని దాటిపోలేదు. ఈ కచప్ప ఎవరు? కట్టప్పలాగా నమ్మక ద్రోహ?
తలంబ్రాల కార్యక్రమం పూర్తయింది. ఉపహారాల సందడి మొదలైంది. ఒక ప్లేట్లో 2 ఇడ్లీ 2 వడలు తీసుకుని నవ్య గదిలోకి వెళ్ళింది. సారీ, నీ కచప్ప సంగతి నాకు తెలియదు. నవ్య ఆశ్చర్యంగా చూసింది. కచప్ప ఎవరు? నువ్వన్నదే కదా. మొదటిసారి ఆమె మొహంలో చిరునవ్వు మెరిసింది. మొద్దు, అది కచప్ప కాదు. 2 దీర్ఘాల మధ్య ఒక హ్రస్వం, అంటే కాచాప. నవ్య కారణం చెప్పింది. తనకే అర్థం కాలేదు. 2 దీర్ఘాల మధ్య ఒక హ్రస్వం. ఆ రోజు రాత్రి మనీషా ఇంటికి వెళ్ళిపోయింది, కాచప అర్థం తెలియకుండానే. ఈ విషయం నాగవల్లికి కిరణ్మయికి తెలియదు. కాచాప ప్రహేళిక శేష ప్రశ్నలాగా మనీషా మదిలో నిలిచిపోయింది. పెళ్ళైపోయింది. దగ్గర బంధువులు తప్ప అందరూ వెళ్ళిపోయారు. శోభన రాత్రి. కింగ్ సైజ్ బెడ్, మంచం చుట్టూ పూల అలంకారాలు చక్కటి అభిరుచితో శ్రద్ధతో చేసినట్టున్నాయి. మందరంగా మృదువుగా సాక్సోఫోన్ ఎల్పి రికార్డ్ నడుస్తోంది. ఎక్కువ విసిగించకుండా అందరూ తొందరగా వెళ్ళిపోయారు. ప్రశాంత్, నవ్య ఇద్దరికీ తోడుగా ఏకాంతం. నవ్య ఇచ్చిన వెండి పాల గ్లాస్ తీసుకుని ప్రశాంత్ ఆశ్చర్యంగా అడిగాడు, పాలు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉన్నాయి? అవి కాగి చల్లారిన పాలు అంది నవ్య వ్యంగ్యంగా. ప్రశాంత్కి అర్థం కాలేదు. కాగి చల్లారిన పాలు అంటే కొత్త పెళ్లి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. తొలి రోజున పరిసరాలకు ఆమె మనస్సుకు అనుగుణంగా నడుచుకోవటం మంచిదని సున్నితంగా తాకుతూ మాటల్లో దించి అసలు విషయంలోకి తీసుకెళ్తేనే దారికొస్తుందని ప్రశాంత్కి తెలుసు. పాలు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా అభ్యంతరం ఏమీ లేదు. పాలు పాలే కదా. అయినా నాకు పాలిష్టం లేదు, అది మీకోసం అంది నవ్య. నాకుంది. పాలైనా మురిపాలైనా వేడిగా కొత్తగా సెగలు కక్కుతూ ఉంటేనే సహజం. మరి ఈ చల్లటి పాలు దేనికి సంకేతం? కొన్ని క్షణాల నిశ్శబ్దం. చల్లటి పాలు ఎందుకంటే మీకు ఇదివరకే పెళ్ళయిందని తెలుసు. కొత్తగా రుచి చూడవలసినవి ఏమీ లేవని, అన్నీ అయిపోయాయని తెలుసు. నాది పొంగుతున్న పాల లాంటి వయసు. మీది కాగి చల్లారిన పాలలాగా అన్నీ చూసేసిన అనుభవం. మీకు ఈ శోభనం కొత్త కాదు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. నా నవ యవ్వనాన్ని, కొత్త సోయగాలని దాచి ఉంచింది మీలాంటి పాత సరుకుకి అంకితం చేయటానికి కాదు, నా తలరాత. అందుకే కావాలని నేను పాలని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. మా కుటుంబ సభ్యుల బలవంతం మీద మీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇది నాకు మొదటి రాత్రి, మీకు కాదు కదా. అంటే మీరు సెకండ్ హ్యాండ్ మొగుడు. ప్రశాంత్ ఒక్కడుగు వెనక్కి వేసి ఆమెకు దూరంగా జరిగి అన్నాడు. అతని ప్రసన్న వదనం విషణ్ణ వదనంగా మారింది. దెబ్బతిన్న మనిషిలో కనపడే నిస్సహాయత కనిపించింది. మీరు విన్నది అర్ధసత్యం. నాకు పెళ్ళవలేదు, నిశ్చితార్థం మాత్రం అయింది. అదే అత్యంత వైభవంగా జరిగింది. పెళ్ళి జనవరి 9న అనుకున్నాం. నాకు కాబోయే భార్య పేరు షర్మిల. పెద్ద ఎంఎన్సీలో మేనేజర్ పొజిషన్లో ఉంది. జనవరి 8 అర్ధరాత్రి షర్మిల నాకు ఫోన్ చేసింది. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగింది. మర్నాడు వివాహం పెట్టుకుని వధువు ఆ రకమైన ప్రశ్న వేయగానే షాక్కు గురయ్యాను. క్లుప్తంగా అన్నీ చెప్పింది. తమ గ్రూప్ హెడ్ కెవిన్ ప్రేమలో ఉందట. అతను అమెరికన్ సిటిజన్. ఇంట్లో ఒత్తిడి తట్టుకోలేక నాతో పెళ్లి కొప్పుకుందట. సారీ చెప్పింది. నన్ను సహకరించమని చెప్పింది. ఆమె లేని లోటు కనపడకుండా మా పెళ్ళైపోయిందని, ఇది ప్రజల కోసం అని చెప్పింది. విందులు వినోదాలు యథావిధిగా జరిగాయి. ఈ మధ్య ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వరుడు ఎక్కడో వధువు ఎక్కడో పెళ్ళైపోతుంది. కానీ ఇద్దరూ వ్యక్తిగతంగా కనపడరు. ఆ రోజు అర్ధరాత్రి ఆమె దేశం విడిచి వెళ్ళిపోయింది. ఆమెకు సాయం చేయటంలో పెద్ద విషయం కాదని అనుకోవటం నా బుద్ధిహీనత, సిస్సి ప్రవర్తన. అయినా ఈ విషయాలు మీకు చెప్పమని మీ తల్లిదండ్రులకు చెప్పాను. ఎందుకు చెప్పలేదో మరి తెలియదు. దానిలో నా స్వార్థం ఏమీ లేదు. షర్మిలకిచ్చిన మాట కోసం. అది ముందు సమస్య అవుతుందని అనుకోలేదు. నవ్య కొంతసేపు ఆలోచించి అంది, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఉద్యోగంలో ఉన్నారు. మీరు కూడా షర్మిలలా ఎవరినైనా ప్రేమించే ఉండొచ్చు కదా అని. అవకాశం ఉంది. ఆ అవకాశం నాకే కాదు, మీకు కూడా ఉంది. ఆకుపచ్చ వనంలో ఎర్ర గులాబీలా ఉంటారు. మీరెవరినైనా ఇష్టపడ్డారా అని అడిగాడు. నేను క్షణిక ఆకర్షణలకు లొంగే మనస్తత్వం ఉన్నదాన్ని కాదు. ప్రేమల మీద నాకు నమ్మకం లేదు. నేను ఒక అనాఘ్రాత పుష్పాన్ని.
ప్రశాంత్ ఆమె వైపు నవ్వుతూ చూశాడు. మీరు అనాఘ్రాత పుష్పం అయితే నేను అస్పృశ్య విష్యందనాన్ని. నవ్వి అర్థం కానట్టుగా చూసింది. విష్యందనం అనేది పాయసం దేవతలకు కూడా దొరకదంటూ క్షమాశర్మ అనే మహానుభావుడు చెప్పాడు. ఈ పాయసం ఎవరికీ దక్కలేదు. నాకు కాబోయే భార్య కోసం దాచుంచాను. ఈ పాయసం విశేషం ఏమిటి? దేవతలకు కూడా దొరకదు అంటూ చెప్పేది అతిశయోక్తి కాదు కదా. విష్యందనం అంటే చుక్కలు చుక్కలుగా పడేది, ప్రవహించే అమృతధార అని అర్థం. నవ్యలో కొంత బెరుకు తగ్గింది. ఇవన్నీ మీకెలా తెలుసు? మన ప్రాచీన గ్రంథాల్లో వైద్య విద్యతో పాటు శరీరానికి కావలసిన బలం, వీర్యపుష్టి కలిగించే వంటల తయారీ విధానం కూడా వివరించబడింది. ఇది క్షేమ కుతూహలం అనే గ్రంథంలో క్షేమశర్మ వివరించాడు. అలాగే మొదటి రాత్రి నవవధువుతో ఎలా ప్రవర్తించాలి, ఆమెలో ఉండే భయాలను సిగ్గును ఎలా తొలగించి ముందుకు ఎలా వెళ్లాలో ముందే రాసిపెట్టుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నా మనసు తేలికపడింది. కానీ నాకు కొంత సమయం కావాలి. మీకు సంయమనం ఉందా? ఉంది. మనసులు కలిసిన తర్వాతే తనువుల కలయిక. నాకు ఒక చిన్న కోరిక, ఒక ప్రశ్న కూడా. మీ మనసులో మరెవరైనా ఉంటే నిర్భయంగా చెప్పండి. ఎవరి కోసమో సాయం చేశాను, అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాను. చెప్పండి, పర్వాలేదు. ముందే చెప్పాను, ఇప్పటి ప్రేమల సంగతి నాకు తెలుసు. మంచి ప్యాకేజీ దొరికితే మారే ఉద్యోగం లాంటివి. గుడ్ నైట్. రేపు మన కారులో నేను తీసుకున్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్కి తీసుకెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. నాకు దీపం ఉంటే నిద్ర రాదు, అది తీసేయండి. మీరంటే నాకు భయం కూడా లేదు. నా కాచాపా జెంటిల్మెన్. ప్రశాంత్ అప్పటికే లైట్లు ఆర్పేశాడు. నవ్య ముఖంలో ప్రసన్నత చూసే అవకాశం అతనికి లేదు. మర్నాడు ప్రశాంత్ నవ్యను కొత్తింటికి తీసుకెళ్లాడు. కారు షెడ్లో అతని కొత్త కారు నిగనిగలాడుతూ కనిపించింది. మేడం, ఆగిపోయిన నా మొదటి పెళ్లి కొనుక్కున్నా. పెళ్లి చెడిపోయిందన్న వైరాగ్య భావంలో కారు అమ్మకానికి పెట్టాను. షోరూమ్ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్ల లోపే. అప్పటి నుంచి ఇది అలాగే ఉంది. సెకండ్ హ్యాండ్ కారు. నా అలాగే సెకండ్ హ్యాండ్ మొగుడు అన్న ముద్ర శాశ్వతంగా దీని మీద పడింది. ఆ మాటకి నవ్య నొచ్చుకుంటూ అంది, మీరు సెకండ్ హ్యాండ్ పెళ్లి కొడుకు కాదు. ప్రశాంత్ కొత్త ఫ్లాట్ అధునాతనంగా ఉంది. ఇక్కడ తన శాశ్వత నివాసం అని ఆమె మనసు చెప్తోంది. మొదటి రాత్రి అంత హడావిడి రెండో రోజు లేదు. ఎవరి రొటీన్లో వాళ్ళు పడిపోయినట్టున్నారు. కొత్తదనం కొన్ని రోజులే, అనివార్యంగా అది పాతబడిపోవాల్సిందే. ఈరోజు లైట్ తీయకండి, ఉన్నా పర్వాలేదు. అదే మనసు మార్చుకున్నారా? తప్పలేదు. అప్పటిది అపోహ, ఇప్పటిది పాయసం లాంటి నిజం. ఒక చిన్న పజిల్. 2 దీర్ఘాలు, మధ్యలో ఒక హ్రస్వం అంటే మీకేమర్థమైంది? నిజం చెప్పమంటారా? మీ అధరాలు 2 శశిరేఖలు, అవి దీర్ఘాలు. మధ్యలో హ్రస్వం, మీ చిన్న నోరు. అందులో ఎర్రటి రసన అంటే నాలుక. కుంకుమ వర్ణశోభితమైనది. అరుణవర్ణంలో ఉండే మీ నాలుక. నవ్య మనోహరంగా నవ్వింది. నా స్నేహితురాలు షర్మిలకు దాని అర్థం తెలియలేదు. దానికున్న పరిజ్ఞానంలో అది ఏదో అనుకుంది. ఏమనుకుంది? ఏమో. నవ్య ప్రశాంత్ దగ్గరగా వచ్చింది. మెత్తటి సెంటు వాసనతో పాటు ఆమె మెత్తని శరీరం అతన్ని స్పర్శిస్తూ ఉంది. సన్నని ఆమె నడుము, లోతైన నాభి కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతికి మునుపెన్నడూ ఎరగని సుఖానుభూతి కలుగుతోంది. శిఖరాలను తాకే కరములు ఎంత గొప్పవో, తడి పెదవులను ముద్దాడే అధరాలు ఎంత చక్కనివో, నాభిని తడిచేసే ఆ నటింపు ఇంపు ఎంత మోదమో, నడుము కుదిపేసే కంపనాలు ఎంత ఘనమైనవో, వేడి గాఢ ముద్దు ముద్రలు ఎంత అపురూపమైనవో, మురిసిన మనసు ఎగిరి ఎత్తుకు కొలమానమెంతో, ఒక సాహసయాత్ర ముగించుకున్న వీరుల గర్వం ఎంత గొప్పదో ఆనాడే తెలిసింది. పాయసం రుచి అత్యంత అద్భుతంగా ఉంది. మధు బిందువులు ఒక్కొక్కటిగా జాలు వారుతూ ఉంటే శరీరం అలౌకిక ఆనందానికి ఆలవాలమైంది. క్షేమశర్మ చెప్పినట్టుగా ఈ పాయసం అలౌకికమైంది. అనుభవేక వేద్యమైనది, అపురూపమైనది, దాహం తీరనిది, తీరకపోయినా తృప్తినిచ్చేది. గాలిలో పూల పరిమళాలు, దీనిలో మధుగోళాలు, మైకం మధురక్షణాలు. నవ్య మానసిక ఆనందం అతీతమైంది. కొత్తలో ఉండే మాధుర్యం, కొత్తలో ఉండే పవిత్రత, కొత్తలో ఉండే తాదాత్మ్యం తెలిసింది. విధి తనతో ఆడుకుంది అనే అపోహలో ఉంది. తన్నితే బూరెల గంపలో పడింది అంటం సరికాదు. మొగలిపూల గంపలో పడింది. 3వ రోజు. దారి తెలిసిన ఉద్యానవన విహారం హృద్యంగా ఉంది. మంచులో అరవిరిసిన గులాబీలకు ఉద్యానవనం స్వాగతం పలికింది.
ప్రశాంత్ చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్య అంది సారీ అని. ఎందుకు? కాచాప అంటే షకీల ఇంకో రకంగా అర్థం చేసుకుంది. అప్పుడే చెప్పాను, 2 దీర్ఘాలు ఒక హ్రస్వం. దానికి అర్థం తెలియలేదు. మీరు మీ పద్ధతుల్లో చెప్పారు. మిమ్మల్ని నేను కాచాప అన్నాను. అది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ మరి? వేచాప. అదేమిటి నవ్య డార్లింగ్? వేచాప అంటే వేడి చల్లారని పాలు. అదండి కథ, సరసమైన కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.